హాయ్ హలో నమస్తే గాయస్. ఇక్కడ బ్యాచులర్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకున్నాను. అంటే 1 ఫుల్ గ్లాస్ ప్లస్ 1/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంచుమించుగా ఇది 1/2 కిలో వస్తుంది రైస్ అనేది. అంటే 250 గ్రామ్స్ వరకు రైస్ ఉంటుంది. రైస్ని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. 1 to 2 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే 2 ఫుల్ గ్లాస్ వాటర్ ప్లస్ 1/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రైస్ అనేది, పలుకు పలుకుగా మెత్తగా అవ్వకుండా. సో దట్ మనం తినడానికి చాలా బాగుంటుంది అనమాట, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అదే రైస్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అంటే స్టార్ అనాస, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మనం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకొని ఒకసారి వీటిని టేస్ట్ చేస్తే వాటర్ అనేది సాల్టీగా ఉండాలి. అలా సాల్టీగా ఉంటే మనకి రైస్కి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. తర్వాత వీటిని ఒక 45 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సోక్ చేసుకునే టైం లేదంటే ఇమీడియట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. బట్ సోక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా కూడా బిర్యానీ అనేది స్వీట్నెస్ వస్తుంది. అందుకే కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోవాలి. అలాగే ఇదే మెయిన్గా టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట బిర్యానీలో. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇది నాకు 5 to 10 మినిట్స్ వరకు పట్టింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవటమే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనము తర్వాత ప్రాసెస్లో యూస్ చేసుకుందాము వీటిని. నేను చికెన్ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. అంటే 250 గ్రామ్స్ ఆఫ్ రైస్కి 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. చికెన్లో లైట్గా సాల్ట్, అలాగే టర్మరిక్, లెమన్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ ఆఫ్ రైస్కి 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ముద్ద ముద్దకు చికెన్ పీస్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్లో జీరా పౌడర్, ధనియాల పౌడర్, అలాగే ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1 కప్ కర్డ్ వేసుకోవాలి. మసాలా క్వాంటిటీ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ పైన కానీ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. పాల మీద మీగడ అనేది 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. కానీ క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని, అంటే వేసిన మసాలాలన్నీ కూడా మనకి ముక్కకు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. సో దట్ ముక్కకు అనేది మసాలా బాగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ పడితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట, కొంచెం స్పైసీగా తగులుతూ. లేదంటే ముక్క అనేది చప్పగా ఉంటుంది. ముందుగా సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాము. గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రైస్ అంతా మనం నానపెట్టుకున్నాం కదా, వాటిని వాటర్తో సహా వేసేసుకోవాలి. స్లోగా ఒక్కసారి రైస్ని మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టేసి మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని కుక్ చేసుకుందాము. మీన్వైల్ రైస్ కుక్ అవుతుంది. ఇంకొక సైడ్ అయితే మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కుక్ చేసుకుందాం చికెన్ని. సో 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. వేసుకొని ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా అందులో వేసుకొని లిడ్లో ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా, అంటే ఆయిల్కి అది పట్టేటట్లు మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ నుంచేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం సో ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతూ ఉంటుందన్నమాట కర్రీ అనేది. సో మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ముక్క అనేది మంచిగా కుక్ అవుతుంది.
ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. మీన్వెల్ రైస్ వచ్చేసి కొంచెం వాటర్ ఉందన్నమాట. అందులో మనం 1 స్పూన్ ఆయిల్ అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. రైస్ అనేది 45 to 50% కుక్ అయినప్పుడు ఇలా ఆయిల్ ఇంకా జింజర్ పేస్ట్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 10 మినిట్స్ అలా పడుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే 70% వరకు కుక్ అయిపోయి ఉంటుంది రైస్. అప్పుడు అందులో పుదీనా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. రైస్ని ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు, అలా అని చెప్పేసి హెవీ ప్రెషర్ కూడా ఇచ్చి మిక్స్ చేయొద్దు. వెరీ సాఫ్ట్లీ మిక్స్ చేసుకోవాలి, సో దట్ రైస్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. మనం వెరీ హార్డ్గా కానీ మిక్స్ చేస్తే రైస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. మీన్వైల్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట, అంటే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థము. అంటే 85% కర్రీ అనేది కుక్ అయిపోవాలి. ఇలా ముందుగా మనం 75% కుక్ చేసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని ఇలా కుక్ అవుతున్న కర్రీలోకి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మొత్తం రైస్ని ఇలా కొంచెం కొంచెం రైస్ని తీసుకొని కర్రీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ తక్కువ వేస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వదన్నమాట. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీని. నేను ఇక్కడైతే చాలా మినిమల్ మసాలాస్ యూస్ చేశాను, స్పైసెస్ కానీ అన్నీ కూడా మినిమల్గా యూస్ చేశాను. హెవీ ఉండదు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు. స్పైసీనెస్ కూడా అంతా ఉండదు. నేను కొంచెం కొంచెంగానే వేశాను కాబట్టి అన్నీ. మీకు స్పైసీనెస్ కావాలంటే కొంచెం క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇలా నేను చెప్పిన క్వాంటిటీతో చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీకు బిర్యానీ. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత టేస్టీ కూడా ఉంటుంది. ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా దానిపైన కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం గీ, అలాగే ఇందాక కొన్ని మిగిలించాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు నార్మల్గా కుక్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచండి, హైలో ఉంచితే మాడిపోతుంది, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం ఉండదు, అందుకే వేయలేదు. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అవుతూ ఉంటుంది. మనము గ్యాస్ పైన నుంచి తీసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన మనం ఏ బౌల్ అయితే బిర్యానీ చేసుకుంటున్నామో అది పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 30 మినిట్స్ లిడ్ ఓపెన్ చేస్తే మంచి అరోమాతో మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ ఎక్కడా కూడా కట్ అవ్వలేదు, అలాగే పీస్ అనేది సాఫ్ట్ అండ్ జ్యూసీగా కుక్ అయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు. అంత టేస్టీ ఉంటుందన్నమాట. ఇది చేయడానికైతే మనకు 1 అవర్ పడుతుంది, బట్ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్ నేను చూపించింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.